హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనాలు చదువుతున్నాను. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవుని వాక్యములో దేవుడు మనకు అప్పగించిన పనిని నిపుణతతో చేయాలి, శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, పనిలో జాగు చేయవాడు దరిద్రుడవుతాడు. కాబట్టి మనకు అప్పగించబడిన పని, అది విద్య కానీ ఉద్యోగం కానీ ఏదైనా కావచ్చు, చేతి పని కానీ, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో స్కిల్ ఉంటే నువ్వెంత పైకన్నా వెళ్ళిపోగలవు. నీ జీవితంలో కనుక స్కిల్ లేదనుకోండి, నువ్వెంత పైకి కూడా వెళ్ళలేవు. ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. కాబట్టి వారు మనల్ని పైకి తేవట్లేదు, వీరు మనల్ని పైకి తేవట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. మనల్ని పైకి తెచ్చేది మన శ్రద్ధ, మనమే కష్టపడి చదువుకోవాలి. చాలామంది విద్యార్థులు అంటారు, మార్కులు సరిగ్గా లేదండి, సరిగ్గా పేపర్లు దిద్దలేదు, సరిగ్గా వాల్యుయేషన్ జరగలేదు అంటారు. కాదు, నువ్వు సరిగ్గా చదవలేదు. నీకు 24 గంటలు టైం ఉంది, దానిలో 12 గంటలు నీ సొంతానికి ఉపయోగించుకున్నా 12 గంటల్లో ఖచ్చితంగా దినానికి 7 గంటలు నువ్వు చదవాలి. నువ్వు చదవలేదు కాబట్టి ఇతరుల ఎదుట దెబ్బతిన్నావు. బాగా చదివిన వాడు ఈ రోజున ఏమైపోయాడంటే నిలబడిపోయాడు. ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ముఖ్యమంత్రి ద్వారా ₹1,00,000 బహుమతి తీసుకున్నారు కొంతమంది విద్యార్థులు. ఎలా తీసుకున్నారు? కష్టపడ్డారు, చదివారు, 600కి 597 అలా మార్కులు సంపాదించారు. దాంతో వారికి ₹1,00,000 బహుమతి దొరికింది. కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి ఎదుట వారు నిలబడగలిగారు. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుస్తాడు. కాబట్టి నీకు ఇవ్వబడిన బాధ్యత సక్రమంగా నిర్వర్తించు. నీకు ఇవ్వబడిన బాధ్యతలో నమ్మకంగా ఉండు. నీకు ఇవ్వబడిన బాధ్యతలో నిపుణత కలిగి ఉండు. నీకు ఇవ్వబడిన బాధ్యతను శ్రద్ధతో ఆసక్తితో చెయ్యి. తద్వారా దీవించబడతావు. ఆలోచించుకో. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చారు. ఏంటి? తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన బాధ్యత. నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, భూమి మీద 33 సంవత్సరాలు జీవించాలి, అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయాలి. ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేటప్పుడు ప్రతిఫలాన్ని అపేక్షించకూడదు. నువ్వు కుంటివారికి కాళ్ళు ఇస్తావు, గుడ్డివారికి కన్నులు ఇస్తావు, మోగవారు మాట్లాడి చేస్తావు. డబ్బుల కొరకు ఈ పని చేయకూడదు. డబ్బుల కొరకు సువార్త కాదు, నీ పరిచర్య నువ్వు చేయాలి. ఆ తర్వాత ప్రజలు పాపముల కొరకు సిలువకెక్కాలి, సిలువలో శిక్ష అనుభవించాలి, రక్తము చిందించాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన్ని లేవాలి, సజీవుడిగా నిలవాలి అని ఆ ప్రభు తండ్రి ఆజ్ఞ ప్రకారం దేవుడిచ్చిన పనులన్నీ సక్రమంగా చేశారు. అందువలన పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమును వంగినట్లు, ప్రతివాని నాలుక యేసుక్రీస్తును ప్రభువును ఒప్పుకున్నట్లు
అధికముగా హెచ్చించబడ్డాడు. కాబట్టి తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, వాడు రాజుల ఎదుట నిలుస్తాడు, అల్పులైన వారి ఎదుట కాదు అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం ద్వారానే మనం చూస్తున్నాం. ప్రియమైన యవ్వన కుమారుడా, యవ్వనస్తుడా, ఓ విద్యార్థి నీ బాధ్యత ఏంటి? ఓ పనివాడా నీ బాధ్యత ఏంటి? నీవెలాంటి శ్రద్ధతో నీ పని నువ్వు చేస్తున్నావు ఆలోచించుకో. దైవ దీవెనలకు పాత్రుడు కా, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యమును మీరు ముద్రించి ప్రజల మధ్యలో ఫలితాల్లోకి తీసుకురమ్మని, విన్నవారికి ఆశీర్వాదం కలుగు చేయమని యేసు నామంలో మనం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ